కాయిటీవీ మీడియా. గత కొంతకాలంగా కవిత బీఆర్ఎస్ పై మాటల దూటాలు పెంచుతూ హాట్ టాపిక్ అయింది. ఇక సోమవారం జరిగిన శాసనమండలి సమావేశాల్లో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఒక్కసారిగా కన్నీటి పరివంతమయ్యారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొన్నాళ్లకే పార్టీలో తనపై కక్ష మొదలైందని ఎమోషనల్ అయ్యారు. 8 ఏళ్లు స్వతంత్రంగా జాగృతిని నడిపాను. జాగృతి సంస్థను అడ్డుకోవాలని మొదటి నుంచే ప్రయత్నాలు జరిగాయి. పార్టీ, పేపర్లు, ఛానళ్లు నాకు సపోర్ట్ ఇవ్వలేదు. రాజకీయ కక్షలతో నన్ను జైల్లో పెట్టారు. ఎప్పుడు కూడా నాకు పార్టీగా అండగా నిలవలేదని కవిత భావోద్వేగానికి గురయ్యారు. బీఆర్ఎస్ లో డిసిప్లినరీ కమిటీ అనేది పెద్ద జోక్. నా అభిప్రాయం తెలుసుకోకుండానే నన్ను సస్పెండ్ చేశారు. ఎలాంటి నైతికత లేని బీఆర్ఎస్ నుంచి వైదొలిగినందుకు సంతోషిస్తున్నానన్నారు కవిత. బీఆర్ఎస్ కు సపోర్ట్ ఇచ్చిన ఉద్యమకారులను పార్టీ గుర్తించలేదని బోర్న ఏడ్చేసింది కవితక్క. పార్టీ అంతర్గత సమావేశాల్లో నేను ప్రశ్నిస్తే నాపై కక్ష గట్టారు. రాజకీయ పార్టీలు ఒక దిక్సూచిలా ఉండాలి. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ధర్నా చౌక్ను రద్దు చేయడం ప్రజాస్వామ్య హక్కును హరించడమే అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్రమంగా అరెస్టులు చేశారు. సెక్రటరియట్లో, కొత్త కలెక్టరేట్లో చాలా అవినీతి జరిగిందని బిగ్ బాంబ్ పేల్చింది. సిద్దిపేట, సిరిసిల్లలో కట్టిన కలెక్టరేట్లలో తీవ్రంగా అవినీతి బయటపడిందని చెప్పడం కారు నేతలకు ఇబ్బందిగా మారింది. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారుస్తున్నామని చెప్పినప్పుడు నేను వద్దని చెప్పాను. గత పాలనలో తెలంగాణలో ఎంపీకి కట్టలు కట్టామని, కేంద్రానికి వెళ్లి రాజకీయం చేస్తామని కవిత షాకింగ్ కామెంట్స్ చేశారు. కాళేశ్వరం కట్టే బదులు పేద ప్రజలను ఆదుకునేది ఉండాల్సింది. 1,00,000 కోట్లు ఖర్చు పెడితే ప్రతి కుటుంబానికి 5 లక్షల చొప్పున 20 లక్షల కుటుంబాలు బాగుపడేవని తెలిపింది. మెగా కంపెనీకి 1,05,000 కోట్లు బీఆర్ఎస్ కట్టబెట్టింది. బీజేపీ తెలంగాణను పదే పదే మోసం చేస్తుంది. నువ్వు పార్టీలో ఉండాలి, కానీ ఏమీ అడగొద్దు, ఏమీ మాట్లాడొద్దని నన్ను కట్టడి చేశారని లీక్ చేసింది. ఘోష్ కమిటీ కేసీఆర్ పై ఆరోపణలు చేస్తే పార్టీలో ఎవ్వరూ మాట్లాడలేదు. అదే హరీష్ రావు కేటీఆర్ మీద మాట్లాడితే అందరూ మాట్లాడుతున్నారు. కేసీఆర్ పై మచ్చ వేస్తే నేనే జాగృతి తరపు నుంచి ధర్నా చేశాను. హరీష్ రావు పెద్ద అవినీతి పరుడని నేను బయట చెప్పాను. అందుకే నన్ను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నా సస్పెన్షన్ను బీఆర్ఎస్ చీలికగా రాజకీయంగా వాడుకుంటుంది. నాది ఆస్తుల పంచాయతీ, ఆత్మగౌరవ పోరాటం కాదు అంటూ కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. నా 2 కొడుకుల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, నాది ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మగౌరవ పోరాటమేనని కవిత తనకు జరిగిన అన్యాయం, ఇబ్బందులను చెప్పుకుంటూ అందరూ చూస్తుండగా కన్నీటి పర్యంతమైంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.